ఓజీ మూవీ టికెట్ల రేట్ల పెంపుపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. ఈ మేరకు జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ఉత్తర్వులను జారీ చేశారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఓజీ మూవీ టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. ఇటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతిని నిరాకరించినట్టుగా కూడా తెలుస్తోంది. ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి? దీనికి సంబంధించి ఇటు మూవీ అసోసియేషన్ నుండి మళ్ళీ ఏమైనా పిటిషన్ వేసే అవకాశం ఉందనుకోవాలా? సినిమాకు సంబంధించి టికెట్ల ధరలు 300 రూపాయల నుంచి 800 వరకు పెంచుకోవచ్చు అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది, అనుమతి ఇచ్చింది. అయితే ఆ అనుమతి పైన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మళ్ళీ సినిమా టికెట్లను పెంచి విక్రయిస్తున్నారని చెప్పేసి కూడా హైకోర్టుకి పిటిషన్ రూపంలో తెలపడంతో హైకోర్టు ఆ పిటిషన్ విచారించి ఆ గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవోను రద్దు చేస్తూ సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఓజీ సినిమాకు సంబంధించి బెనిఫిట్ షో, స్పెషల్ షోకి సంబంధించిన టికెట్స్ అన్ని కూడా విక్రయాలు జరిగిపోయాయి. వాటన్నిటికి సంబంధించి పరిస్థితి ఏంది, మరి తిరిగి ఎవరైతే అభిమానులు టికెట్స్ విక్రయించారో వారికి డబ్బులు చెల్లిస్తారా తిరిగి మళ్ళీ, లేదంటే యథావిధిగా ఉంటుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఏవైతే పెంచిన ధరలన్నీ కూడా తగ్గించేసేయాలని చెప్పి ఆ ఆదేశాలన్నిటిని కూడా కొట్టివేస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఓజీ సినిమాకు బిగ్ షాక్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే నిర్మాతలు ముందు అంటే బెనిఫిట్ షో మొదటి రోజుల్లోనే ఎక్కువ డబ్బులు కలెక్షన్ వసూలు చేసుకోవాలనే అభిప్రాయంతో ప్రభుత్వానికి అనుమతి కోరడంతో ప్రభుత్వం అనుమతించి జీవో ద్వారా అనుమతించడం జరిగింది. ఇప్పటికే దాదాపు 1000 టికెట్స్ విక్రయాలు కూడా జరిగాయి ఓజీ సినిమాకు సంబంధించి. వాటి పరిస్థితి ఏంటనేది కూడా ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఖచ్చితంగా హైకోర్టు ఉత్తర్వులు పాటించాల్సి ఉంటుంది. ఓజీ సినిమాకు సంబంధించిన ఏవైతే టికెట్స్ విక్రయించారో దాదాపు 800 రూపాయల టికెట్ వరకు కూడా విక్రయించారు. కాబట్టి ఆ టికెట్స్ అన్ని కూడా రేట్లు పెంచకుండా ఉన్న రేట్లు ఏవైతే ఉన్నాయో వాటినే అమలు చేయాలని చెప్పేసి కూడా స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇది బిగ్ షాకే అని చెప్పొచ్చు ఓజీ సినిమా నిర్మాతలకు. ఖచ్చితంగా ఏవైతే రెగ్యులర్ షోస్ ఉంటాయో రేట్లు, మల్టీప్లెక్స్ కానీ మామూలు థియేటర్ లో ఏ విధంగా రేట్స్ ఉంటాయో అంత మాత్రమే వసూలు చేయాలి, పెంచిన రేట్లు వసూలు చేయొద్దు అని చెప్పేసి కూడా హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. Yes, thank you, Suresh.